ఓఆర్ఎస్ దీనికి మాత్రం చేంజెస్ లేదు. దీంట్లో ఉన్న కంటెంట్, దీంట్లో ఉన్న క్వాంటిటీస్ ప్రతి ఒక్కటి సేమ్ టు సేమ్. డాక్టర్ శివరంజని మేడం గారు 8 ఏళ్ల కష్టం ఈరోజు డబ్బు అలాగే ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఈ చిన్నపిల్లలు తాగి ఎంతోమంది అనారోగ్యానికి గురి అవుతున్నారు. అలాంటిది లెక్క చేయకుండా ఈ పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళు ఈరోజు ఈ ప్రోడక్ట్స్ని తీసుకొని వచ్చి ప్రజలకు అమ్ముతున్నారు. వాళ్ళ సౌలభ్యం కోసం గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరికి షేర్ చేయాల్సిన వీడియో ఈ ఓఆర్ఎస్ అండ్ ఓఆర్ఎస్ఎల్ ఏదైతే ఉందో దీన్ని మీరు పూర్తిగా అవాయిడ్ చేయండి. అండ్ ఏ మెడికల్ షాప్లో కనిపించినా మీరు దీన్ని అమ్మకూడదని మీరు చెప్పాలి. అండ్ అది మీ బాధ్యతగా తీసుకోండి. ఎందుకంటే ఈ ప్రోడక్ట్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఆల్రెడీ దీన్ని రిజెక్ట్ చేశారు. అయినప్పటికీ కానీ ఈ కంపెనీ వాళ్ళు 180 కోట్లు సంబంధించిన ప్రోడక్ట్ అన్నమాట ఉండిపోవడం వల్ల దాన్ని కోర్టుకు అపీల్ చేసి అదే ప్రోడక్ట్ని మళ్ళీ ప్రజల్లోకి ఈ ప్రోడక్ట్ని మేము సేల్ చేసేసి దాని తర్వాత మూస్తాం అని అంటున్నారు. ఎంత ఫూలిష్నెస్ ఉంది కదా గైస్. ఈ ప్రోడక్ట్ని మీరు వాడకండి. అలాగే ఇతరులు కూడా వాడకుండా మీరు అవేర్నెస్ కల్పించండి. ఇలా చేస్తే మీరు వేలాది మంది ప్రజల యొక్క ప్రాణాలని కాపాడిన వాళ్ళు అవుతారు. జై భారత్.